హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎన్నో సంవత్సరాలుగా మీరు పడుతున్నటువంటి కష్టం, చాలా సంవత్సరాలుగా మీ పేరెంట్స్ కంటున్నటువంటి కళ నిజమైన రోజులు అయితే వచ్చేసినాయి. మీరు ఐఐటీని అయిపోతున్నారు. జోసెఫ్ 5 రౌండ్స్ అయిపోయినాయి. మీకు ఐఐటీలో సీట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. కాలేజీకి వెళ్ళి ఫీజు అయితే కట్టుకోవాల్సి ఉంటుంది, మిగతా ఫీజు. అయితే అసలు ఐఐటీలో మనం ఎలా చదవాలి, బయటకు వచ్చేటప్పుడు ఒక మంచి జాబ్ తెచ్చుకోవాలంటే ఎలా ఉండాలి, మన బిహేవియర్ ఎలా ఉండాలి, చదువు ఎలా ఉంటుంది, అక్కడ కల్చరల్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీతోనైతే డిస్కస్ చేస్తాను. ఐఐటీలో చదవబోయేటువంటి ప్రతి స్టూడెంట్, మన తెలుగు స్టూడెంట్ ప్రతి ఒక్కళ్ళకి ఈ వీడియో చేరాలనేది నా ఉద్దేశం. ఖచ్చితంగా అలాంటి స్టూడెంట్స్ అందరికి కూడా మీరు షేర్ చేయండి. ఒక్కసారిగా ఐఐటి అనగానే మనకు గర్వం. ఎందుకంటే ఇండియాలోని ది బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ని ఎవరిని అడిగినా ప్రపంచవ్యాప్తంగా చెప్పే మొట్టమొదటి పేరు ఐఐటీస్. అలాంటి టాప్ మోస్ట్ ఐఐటీస్లో మనం చదువుతున్నాము. అది కొత్తగా పెట్టిన ఐఐటీనా, ఓల్డ్ ఐఐటీని, ఇవన్నీ అనవసరం. వీఆర్ అన్ ఐఐటియన్. మనం ఐఐటీలో చదువుతున్నాము అనే స్పృహ మనకి, ఆ గర్వం అనేది మనకి ఎప్పుడూ ఉండాలి. కాకపోతే తలకెత్తుకోకూడదు. మనం పర్ఫెక్ట్గా ఐఐటియన్ ఉండేటువంటి లక్షణాలు ఏంటి, ఐఐటీలో ఎలా చదవాలి, ఐఐటీలో మొట్టమొదటిగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అక్కడ మీకు ప్లేస్మెంట్స్ కోసం వెళ్ళటం కాదు. అసలు ఐఐటీలు పెట్టిన మొట్టమొదటి పర్పస్ ఏంటి అంటే, మనం ఒకళ్ళ దగ్గర ఎంప్లాయీగా పనిచేయటం కాదు, మనం ఎంప్లాయర్గా చాలా మందికి జాబ్లు క్రియేట్ చేసేటువంటి ఉన్నత స్థితిలో ఉండాలనే ఉద్దేశంతో పెట్టిందే ఐఐటి. కోర్స్ మనం వెళ్ళేటప్పుడు ప్లేస్మెంట్ కోసం అనుకుంటాం, సహజం, ఎవరికైనా కామన్. అది మనకు మంచి ప్లేస్మెంట్ రావాలి, పెద్ద శాలరీతో ప్యాకేజ్ రావాలని కోరుకుంటాం. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా చాలా నేర్చుకుంటారు. మీకు జీవితాన్ని నేర్పిస్తుంది ఐఐటి అనేది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులర్ అయిన చాలా యాప్, మన ఇండియాలో బాగా పాపులర్ అయిన చాలా యాప్స్ ఐఐటిన్స్ పెట్టినవి. సో ఐఐటీల్లో చదవటం అంటే మీరు జీవితం గురించి బాగా తెలుసుకుంటారు. పేరెంట్స్ కూడా మీ వాడికి జాబ్ రావటం ఒక్కటే ముఖ్యం కాదు, మీ వాడి కెరీర్ని ఇంకా కొన్ని వేల మందికి జాబ్స్ ఇచ్చేలాగా, క్రియేట్ చేసేలాగా, మీ వాడిని ఎంటర్‌ప్రెన్యూర్ అయ్యేలాగా మీరు కూడా ఎంకరేజ్ చేయాలి, పేరెంట్స్ కూడా. సో స్టూడెంట్స్ ఎలా ఉండాలి ఐఐటీల్లో మనకి ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, తర్వాత టెక్నీషియన్స్ ఉంటారు, ల్యాబ్ అసిస్టెంట్స్ ఉంటారు, హెచ్ఓడీస్ ఉంటారు, డీన్స్ ఉంటారు, రకరకాల పోస్టులు అయితే ఉంటాయి. మన ప్రవర్తన, మన బిహేవియర్ అనేది, అంటే మన క్యాంపస్లో ఎలా నడుచుకుంటున్నాం, మన మాట తీరు ఎలా ఉంది, మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయనే దాన్ని ఆధారపట్టే ఒక ప్రొఫెసర్ని, మిమ్మల్ని ఇద్దరికి దగ్గర చేసే మార్గం అదే. ఆ కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీ ప్రవర్తన అనేటువంటిది వీలైనంత గొప్పగా, ఇంతకు ముందు కన్నా ఇంకొకరికి ఆదర్శంగా ఉండేలాగా మీరు గనక బిహేవ్ చేయగలిగితే, నటిస్తే తెలిసిపోతుంది అందరికీ. కోర్స్ మీది చిన్న వయసు కాబట్టి తొందరగా నేర్చుకుంటానికి చాలా అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా నేర్చుకుంటారు. తొందరగా కాకపోయినా నిదానంగా అయినా సరే మీ ప్రవర్తనని బట్టే ప్రొఫెసర్స్కి మీరు దగ్గర అవుతారు. వాళ్ళకు వచ్చేటువంటి మంచి ప్రాజెక్టులో మిమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసేటువంటి అవకాశం అయితే మీకు దక్కుతుంది. ఐఐటి అంటే మీకు ఎన్నో అవకాశాలు ఇస్తుంది. మనం వెళ్ళేది ఇంటి నుంచి ఇంటర్మీడియట్లో చదివినట్టుగా స్పూన్ ఫీడింగ్ అయితే మనకు ఉండదు. ఇంటర్మీడియట్లో మనకు లెక్చరర్ టీచ్ చేస్తే డౌట్స్కి మళ్ళీ ఆయన వస్తారు, ఇలా రకరకాలుగా ఉంటుంది. బట్ వేరాజ్ ఐఐటి అనేది ఇట్స్ ప్యూరిట్గా థియరిటికల్ నాలెడ్జ్ కన్నా ప్రాక్టికల్ నాలెడ్జ్ బేస్ ఎక్కువ ఉంటుంది. మనకు మామూలు ఇంజనీరింగ్ కాలేజీల్లో 4th ఇయర్ 2nd సెమిస్టర్లో కానీ ప్రాజెక్ట్ వర్క్స్ ఉండవు. బట్ అక్కడ ఐఐటీస్లో అలా కాదు. ఫస్ట్ సెమిస్టర్ నుంచి మన ప్రాజెక్ట్స్ వర్క్ అనేది ఉంటూ ఉంటుంది. సో మనం కొత్తగా ఆలోచించడానికి, కొత్తగా ఏదైనా క్రియేట్ చేయగలిగితే మీకు అంతరి నుంచి సపోర్ట్ వస్తూ ఉంటుంది. మీరు చదివే ఐఐటీ కాదు, మీరు చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ కనుక మంచిదైతే మీకు అన్ని ఐఐటీస్ నుంచి అప్రిషియేషన్ రావడానికి అక్కడ ఉన్నటువంటి ఆ ఫ్యాకల్టీ అవ్వచ్చు, ప్రొఫెసర్స్ అవ్వచ్చు, డీన్స్ అవ్వచ్చు, చాలా చాలా హెల్ప్ చేస్తారు. కాబట్టి ఐఐటీలో మీరు ఎలా ఉండబోతున్నారు అనే దాన్ని బట్టే మీ కెరీర్ అయితే ఉండబోతుంది. నెక్స్ట్, ఐఐటీ అంటే పూర్తిగా చదువు ఒక్కటే కాదండి, కల్చరల్ యాక్టివిటీస్లో కూడా మన పార్టిసిపేషన్ ఉండొచ్చు. ప్రతి డిపార్ట్మెంట్లో, సివిల్ దగ్గర నుంచి ప్రతి డిపార్ట్మెంట్కి రకరకాల ఫంక్షన్స్ అయితే జరుగుతుంటాయి. మెక్ఫాస్ట్ అంటారు, రకరకాలుగా ఎవరి బ్రాంచ్కి వాళ్ళకి సంబంధించి రకరకాల ప్రోగ్రామ్స్ పెట్టుకుంటూ ఉంటారు. ఓవరాల్గా కాలేజీలో ఉంటారు. మన ఓవరాల్ డెవలప్మెంట్ అనేదే ఐఐటి. ఐఐటీలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రానికి సంబంధించిన స్టూడెంట్స్, మన తెలుగు మాట్లాడే స్టూడెంట్స్ మెయిన్గా వచ్చేటువంటి పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే, మన వాళ్ళు మెరిట్ స్టూడెంట్స్ అని ఎలా చెబుతామంటే చాలా కామ్గా ఉంటారు. మా అబ్బాయి చాలా కామ్ అండి, చక్కగా చదువుకుంటూ వెళ్తాడు, మా అమ్మాయి చాలా కామ్గా, సరే ఎవరితో మాట్లాడదు. ఇది కుదరదు ఐఐటీలో. మన ప్లేస్మెంట్స్ రావాలి అంటే ప్లేస్మెంట్స్ అప్పుడు వీ హ్యావ్ టు ఫైట్. సబ్జెక్ట్కి సంబంధించి ఫైట్ చేసేలాగా ఉండాలి. ఒక కాన్ఫిడెంట్గా మనకి తెలిసిన దాన్ని ఎక్స్ప్లోర్ చేసి చెప్పగలిగేలాగా ఉండాలి. కాబట్టి మాట్లాడకుండా ఉండటం అనేది అక్కడ అసలు క్రైటీరియానే కాదు. మీకు తెలిసిన సబ్జెక్ట్ని ఎక్సలెంట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఎదుటివాడికి తెలిసిన సబ్జెక్ట్ని మీరు తెలుసుకోగలగాలి.
సో ఇక్కడ షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఐఐటీస్లో. మనకు తెలిసింది దాచుకుందాం, ప్లేస్మెంట్స్లో నేను ఒక్కడనే కొడదామంటే అస్సలు అయ్యే పని కాదు. కోర్స్ మీకు వెళ్ళిన తర్వాత ఇలాంటి నిజాలు చాలా తెలుస్తాయి. ఈ మాట మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత ఎక్కువ అంటే ఊరికి అతివాగుడు మాట్లాడటం కాదు, ఎంత ఎక్కువగా సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయగలిగి నోరు తెరిచి మాట్లాడగలిగితే, మీకు వచ్చిన సబ్జెక్ట్ని, మీకు వచ్చిన కాన్సెప్ట్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మీ కెరీర్ ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుంది. ఈ మాట మీరు ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ మీరు నాకు చెప్తారు, మీ వాయిసే మీకు ఐఐటిలో శ్రీరామ రక్ష. మీరు మౌనంగా కామ్గా ఉంటే మంచి స్టూడెంట్ అనుకుంటారు అని అస్సలు అనుకోవద్దు. మీరు ఎంత గొప్పగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితేనే నేర్చుకోండి, నేర్పండి, తెలుసుకోండి, తెలియజేయండి. ఇది ఐఐటిలో ఉన్నటువంటి ప్రధానమైన సూత్రం. అంతేకాని మీరు కామ్గా ఉంటే ఎటువంటి పరిస్థితిలో వర్కౌట్ కాదు. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, హాస్టల్కి సంబంధించి, హాస్టల్లో మీరు ఇంటి నుంచి చాలామంది దూరంగా వెళుతూ ఉంటారు కాబట్టి వెళ్ళిన కొత్తల్లో చాలామంది కొద్ది రోజులు భయంగా ఉంటారు. అక్కడి నుంచి ఆ తర్వాత ఇక ఒక్కసారిగా వింగ్స్ వచ్చినట్టుగా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు. రకరకాలైనటువంటి విషయాల్లో అందరు స్టూడెంట్స్ ఉంటారని నేనైతే చెప్పను, కానీ టూర్స్ వెళ్ళటం, చెప్పా పెట్టకుండా బయటికి పోవటం, ఇవన్నీ అంత మంచివి కాదు. మొదటి నుంచి మీరు మీ మీద మీకు కంట్రోల్ ఉండాలి. పేరెంట్స్ కూడా స్టూడెంట్స్ మీద కంట్రోల్గా కాస్త జాగ్రత్తగా వాచ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. బయట ఉన్న పరిస్థితులను మీరు గమనిస్తూ ఉన్నారు. నెక్స్ట్, ఇంకొక అతి ముఖ్యమైన విషయం, చాలా 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 ఇంపార్టెంట్ అయిన విషయం, ఈ రోజుల్లో సోషల్ మీడియా ఎంత ప్రభావం చూపిస్తుంది. రీసెంట్గా కొన్ని ఇష్యూస్ ఐఐటి బాంబేలో, ఎన్ఐటి శ్రీనగర్లో చాలా చోట్ల కొన్ని ఇష్యూస్ నేను చెప్పకూడదు, మీకు చాలామంది న్యూస్ పేపర్లో కూడా చదివి ఉంటారు. 1,60,000 ఫైన్ కూడా వేశారు. ఫీజు కన్నా కూడా ఫైన్ ఎక్కువ వేసిన సందర్భాలు ఐఐటి బాంబేలో జరిగినాయి ఈ సంవత్సరం 2024 రీసెంట్గా. ఇష్యూస్ నేను చెప్పక్కర్లేదు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ కూడా ఐఐటిలో క్యాస్ట్ గురించి కానీ, రిలీజన్ గురించి కానీ, రీజియన్ గురించి కానీ మీరు ఎక్కడ ఎటువంటి నోరు తెరిచి ఎక్కడ మాట్లాడద్దు. అందరూ మనకి ఒకటే. రిజర్వేషన్ కేటగిరీ వచ్చిన స్టూడెంట్ అయినా సరే మనమైనా ఒకటే. తర్వాత వెజ్, నాన్ వెజ్ చాలా 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 ఇంపార్టెంట్. నేను చెప్పే చిన్న చిన్న సెన్సిటివ్ మ్యాటర్స్ ఇవి, చాలా జాగ్రత్తగా చూడండి. వెజ్ మన క్యాఫ్టేరియాలోనే భోంచేయాలి, నాన్ వెజ్ వాళ్ళు నాన్ వెజ్ క్యాఫ్టేరియాలోనే భోంచేయాలి. తేడా వచ్చింది, ఎందుకు చెప్తున్నాను మీరు అర్థం చేసుకోండి. మీకు నాన్ వెజ్ ఇష్టం ఉంటే అదొక రకం, బయటికి వెళ్ళండి, తినండి, కానీ ఎవరి మనోభావాలని దెబ్బతీయద్దు. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ సోషల్ మీడియా గురించి, మీరు సోషల్ మీడియాలో ఏదైనా చూసుకోండి, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్సా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, చూడండి, ఆనందించండి, అంతవరకే. ఒక్క పోస్ట్ కూడా నెగిటివ్గా పెట్టకండి. చాలా 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 ఇంపార్టెంట్. ఒక్క పోస్ట్ కూడా మీరు కామెంట్స్ ఏమీ చేయకండి. మంచిదైనా చెడుకైనా చూసి ఆనందించండి తప్ప కామెంట్లు మీకు నచ్చకపోయినా సరే, నచ్చినా సరే కామ్గా ఉండండి. నచ్చకపోయినా ఒక్క కామెంట్ వ్యతిరేకంగా పెట్టినా కూడా మన కెరీర్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. మీకు మళ్ళీ పాస్పోర్ట్లు ఉంటాయి, పాస్పోర్ట్ తీసుకోవాల్సి ఉంటుంది, విదేశాలకు వెళ్ళాల్సిన అవకాశాలు ఉంటాయి, చాలా ఉంటాయి. కాబట్టి అనవసరమైన రిస్కులో పడదు. ఈ సోషల్ మీడియా గురించి చాలా ముఖ్యంగా స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి. పేరెంట్స్ కూడా ఒక ఒట్టేయించుకోండి, నువ్వు ఏదైనా చూడు కానీ ఒక్క కామెంట్ కూడా చేయొద్దు అని ఒట్టేయించుకోండి. అది చాలా చాలా ముఖ్యమైన విషయం. స్టూడెంట్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది మనకన్నా సినిమా హీరోల్ని, రాజకీయ నాయకుల్ని, పార్టీల్ని అమితంగా ప్రేమించేస్తాం. కన్న తల్లిదండ్రుల కన్నా, చుట్టూ ఉన్న వాళ్ళకన్నా, రక్త సంబంధాల కన్నా మన పార్టీనో, నాయకులనో, సినిమా హీరోలనో ఇంకా దైవంగా చూస్తాం. వాళ్ళు అంటే వాడి సినిమా ఫ్లాప్ అయితే మనం తట్టుకోలేం, వాడు ఏమన్నా అంటే మన కోపం వచ్చేస్తుంది, ఏదో కామెంట్ చేస్తాం. ఇట్లా రకరకాలు ఉంటాయి. ఆ పార్టీ ఓడిపోయింది, లేకపోతే ఆ నాయకుడు, ఇదే ఉంటాయి. ఇవి మనకు అనవసరం. మనకు అతి ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే మనకు మనమే. ఈ మాట స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి. ఏ చిన్న పొరపాటు వచ్చినా ఐఐటీలో ఊరుకోరు, సస్పెండ్ చేసి వదలబడేస్తారు. సస్పెండ్ చేయటమే కాదు, వెబ్సైట్లో మీ పేరు కూడా పెడతారు ఎందుకు సస్పెండ్ చేశారనేది. కాబట్టి స్టూడెంట్స్ అంత స్థాయి దాకా తీసుకెళ్ళి మీకు, మీ పేరెంట్స్కి అవమానకరంగా ప్రవర్తించకుండా, ఇవి చిన్న చిన్న ఇష్యూస్, అంత పెద్దదయ్యేంత వరకు మనకి తెలియదు. కాబట్టి స్టూడెంట్స్ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఫుడ్ అంటారా, ఫుడ్ గురించి ఆల్రెడీ చెప్పాను. ఇంటికి దూరంగా ఉన్నప్పుడు ఎక్కడైనా అమ్మ చేతి వంట అనేది దొరకదు, మళ్ళీ ఇంటికి వచ్చి తినాల్సిందే. కాబట్టి కాస్త ఉన్నంతలో జాగ్రత్తగా ఫ్రెండ్స్తో కలిసి సరదాగా ఉండండి. సీనియర్స్, నెక్స్ట్ ఒక వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే సీనియర్స్. మిమ్మల్ని గైడ్ చేసేది ఎవరంటే సీనియర్స్. ప్రొఫెసర్స్ ఉంటారు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, వీళ్ళందరూ ఉండొచ్చు. ఎగ్జామినేషన్లో ఏ బుక్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, ఇక్కడ ఏమి ఇదే మన ఇంటర్మీడియట్ మోడల్లో ఉండదు. కాబట్టి మీకు ఏ బుక్ నుంచి వస్తుంది, ఏ బుక్స్ చదవాలి, ఏంటి అనేది సీనియర్సే గైడ్ చేస్తారు. సో వీలైనంత వరకు సీనియర్స్ తోటి కాస్త మంచిగా
ఉండండి. సీనియర్స్ దగ్గర నుంచి చాలా విషయాలు తెలుసుకుంటే వాళ్ళు చాలా మిమ్మల్ని గైడ్ చేస్తారు. వాళ్ళకి వాళ్ళ సీనియర్స్ చెప్పుంటారు, వాళ్ళకి వాళ్ళ సీనియర్స్ చెప్పుంటారు. సో మీరు కూడా మళ్ళీ నెక్స్ట్ జూనియర్స్కి చెప్పాలి. కాబట్టి సీనియర్స్ తోటి జాగ్రత్తగా మంచిగా ఉండండి. చక్కగా వాళ్ళు కూడా మిమ్మల్ని గైడ్ చేస్తారు. అందరూ కలిసి కోఆపరేటివ్గా ఒక మంచి క్యాంపస్లోనో ఒక మంచి జాబ్ కోసమో ట్రై చేయండి. అది ఎప్పుడూ కూడా యూనిటీగా ఉంటే ఒకటి మనకి బాగుంటుంది. మన తెలుగు వాళ్ళు మాత్రమే కలిసి ఉంటాం కాదు, కోర్స్ మన తెలుగు వాళ్ళు ఎక్కడన్నా కలిసి ఉండండి. బట్ తెలుగు, హిందీ ఇట్లాంటి పదాలు కాకుండా రీజన్తో మనకు సంబంధం లేదు, రిలీజన్తో కూడా సంబంధం లేదు. ఇది ఒకటి జాగ్రత్తగా అయితే చూసుకోండి. ముఖ్యంగా మిమ్మల్ని మీరు బాగా ఎక్స్ప్లోర్ చేసుకోండి. మీకున్న నాలెడ్జ్ని, మీకున్న టాలెంట్ని చక్కగా ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ డయాస్ ఈజ్ నథింగ్ బట్ ఐఐటీస్. సో మీరు ఎంత గొప్పగా చెప్పగలిగితే, ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, మీరు మౌత్ ఓపెన్ చేయగలిగితే మీకు ఐఐటి అంత మంచి దారులు అయితే చూపిస్తుంది. క్రమశిక్షణగా ఉండండి, డిసిప్లిన్గా ఉండండి, ఇవన్నీ మామూలే. మీరు చక్కగా ఏజ్లో కుర్రాళ్ళు ఎలా ఉండాలో అలా ఉండండి. అలా ఉండటానికి ఐఐటి అన్ని అవకాశాలు కల్పిస్తాయి. కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి, గేమ్స్ ఉంటాయి, స్పోర్ట్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి. చదువు కూడా ఉంటుంది. చదువు అనేది ఒక పార్ట్ మాత్రమే కాదు, ఈ ఓవరాల్ డెవలప్మెంట్ అనేది ఐఐటి యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఐఐటీల్లో ఇంకొకటి, తక్కువ బ్రాంచ్ వచ్చిన ఏదొచ్చినా మీకు కొన్ని ఐఐటీస్లో, చాలా ఐఐటీస్లో మేజర్స్ ఉంటాయి, మైనర్స్ ఉంటాయి. అంటే కంప్యూటర్ సైన్స్ సంబంధించినటువంటి కోర్సెస్ కూడా మీకు ఇస్తుంటారు మీకు వచ్చినటువంటి జీపీఏని బట్టి. కాబట్టి ఫస్ట్ రోజు నుంచే చదివేసేదో కాలేజీ ఫస్ట్ తెచ్చుకుందాం అనే ఆలోచన కరెక్ట్ అయి ఉండొచ్చు. బట్ మంచి జీపీఏ తెచ్చుకోండి. మేజర్సో మైనర్సో కంప్యూటర్స్లో మీకు ఎంత ఇంపార్టెంటో క్యాంపస్ ప్లేస్మెంట్ అనేది కాలేజీ వాళ్ళకు కూడా మీ ప్లేస్మెంట్ అంత ఇంపార్టెంట్. ఎందుకంటే నెక్స్ట్ బ్యాచ్ జాయిన్ అవ్వాలంటే ఇప్పుడున్న బ్యాచ్ బయటికి సక్సెస్ఫుల్గా వెళితేనే వస్తుంది. కాబట్టి వాళ్ళు ఏం చెబితే దాని ప్రకారం మీరు వెళ్ళండి. కొత్త కొత్త కోర్సులు నేర్చుకోవచ్చు. ఆన్లైన్ కూడా కరెక్ట్గా ఉపయోగించుకోండి. తర్వాత సోషల్ మీడియాను కూడా జాగ్రత్తగా ఉపయోగించుకోగలిగితే మీకు మంచి ఫీచర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి, చాలామంది ఇంకొక ఐఐటీలో మనం జాయిన్ అయ్యాం కదా, ఇక్కడ ఇంటర్న్షిప్కి చాలా అవకాశాలు అయితే ఉంటాయి. ఆ ఇంటర్న్షిప్ అనేది మంచి మంచి కంపెనీస్లో ఛాన్సెస్ ఉంటాయి. వాటికి కూడా చాలా జాగ్రత్తగా అప్లై చేసుకోండి. అది అప్లై చేసే విధానం ఏంటి అనేది మీకు తెలుస్తుంది ఆటోమేటిక్గా. అక్కడికి వెళ్ళిన తర్వాత సీనియర్స్ అయితే చెప్తారు. డబ్బులు ఎక్కువగా కూడా మీరు క్యారీ చేయకండి. కార్డు కానీ ఫోన్పే కానీ వాటినే పెట్టుకోండి. వీలైతే పేరెంట్స్ ఎక్కువ మనీ అయితే పేరెంట్స్ దగ్గర పెట్టుకోండి. డబ్బులు ఎవ్వరికీ ఇవ్వకండి. ఇది నా సలహా. ఒక స్టూడెంట్ 10,000 అడిగాడు అనుకోండి, అస్సలు ఇవ్వకండి. మీ దగ్గర 100 రూపాయలు అంటే ఇచ్చి చాలరా బాబు అనిలాగా ఉండండి. మీరు ఎవరికి డబ్బులు ఇవ్వకండి, మీరు ఎవరి దగ్గర తీసుకోకండి. అది బెస్ట్ ప్రాసెస్. కార్డు దగ్గర పెట్టుకోండి. లేదా ఎక్కువ డబ్బులు అయితే మీ పేరెంట్స్కి చెప్తే వాళ్ళు వెంటనే మీకు స్కాన్ చేసి పంపిస్తారు. అది ది బెస్ట్ ప్రొసీజర్గా ఉంటుంది. అంతే తప్ప ఐఐటీస్లో మన ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టుకుందాం, మన ఇష్టం వచ్చినట్టుగా తిరుగుదాం అనే ఆలోచనలు కాకుండా కాస్త డిగ్నిఫైడ్గా ఉండటానికైతే ట్రై చేయండి. కెరీర్ చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. తర్వాత వన్ ఆఫ్ ది ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే, మీరు ఎక్కువగా స్నేహం చేయాల్సింది, మీరు ఎక్కువగా టైం స్పెండ్ చేయాల్సింది ఐఐటీస్ లాంటి చోట సీనియర్స్ తోటి, అంటే బాగా చదివే స్టూడెంట్స్ తోటి. రెండోది లైబ్రరీ తోటి మీరు ఎక్కువగా కనెక్టివిటీ ఉండాలి. మీకు ఉంటే చాలా మంచి టైం పాస్ అవ్వటమే కాదు, మంచి నాలెడ్జ్ కూడా గెయిన్ చేయొచ్చు. ఇంకొకటి, ఐఐటీస్లు అంటే అందరూ మంచి వాళ్ళే కాదండి. కోర్స్ ర్యాంకర్సే ఉంటారు. ప్రతి చోట మంచి చెడు రెండూ ఉంటాయి. మనం ఎలాంటి వ్యక్తులతో స్నేహం చేస్తున్నామో దాన్ని పట్టే మన ఆలోచనలు ఉంటాయి, మన థాట్స్ ఉంటాయి, మన బిహేవియర్ ఉంటుంది, మన డైలీ లైఫ్ స్టైల్ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. కొన్ని నేను చెప్పకూడదు, కానీ ఖచ్చితంగా నాలాంటి వాడు చెప్తేనే స్టూడెంట్స్ కరెక్ట్గా ఉంటుంది ఉద్దేశంతో చెడు స్నేహాలు చేయకండి. ఏదైనా అవ్వచ్చు, సిగరెట్లు తాగడం అవ్వచ్చు, రకరకాల హ్యాబిట్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. చెడు స్నేహాలకు వీలైనంత దూరంగా ఫస్ట్ రోజునే తెంచుకోండి. అది చాలా ఇంపార్టెంట్. వీలైనంత వరకు కాస్త మంచి స్టూడెంట్స్ తోటి, మెరిట్ స్టూడెంట్స్ తోటి ఫ్రెండ్షిప్ చేయడానికి, వాళ్ళతోనే ఎక్కువగా ఉండటానికి ట్రై చేయండి. ఎవరి మీద అనవసరమైన కంప్లైంట్స్ చేయాల్సిన పనేమీ లేదు. ఐఐటీస్ మనకి చాలా నేర్పిస్తుంది. మనం ఎంత నేర్చుకోవాలనుకుంటే అంత హ్యాపీగా నేర్చుకోవచ్చు. మనం అంతగా డబల్ ఎక్స్ప్లోర్ చేసుకోగలిగితే, మనం నేర్చుకున్న దాన్ని డబల్ మనం గనక ఇవ్వగలిగితే ఐఐటీస్లో మీకు మంచి ప్లేస్మెంట్ రావటమే కాదు, మీరు ఇంకో కొన్ని వందల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటువంటి స్థాయికి అయితే ఎదుగుతారు. సో ఇంకా మీరు అన్నిటికన్నా నా దృష్టిలో ఐఐటి అయిపోయిన తర్వాత ఒక మంచి ప్లేస్మెంట్తో పాటు ఒక మంచి హ్యూమన్ బీయింగ్గా బయటికి రావాలని, అలా వస్తారని చాలా పాయింట్స్ అయితే డిస్కస్ చేశాను. ఏమన్నా మర్చిపోతానేమని డీటెయిల్గా రాసుకున్నాను నేను. సో మీరు స్టూడెంట్స్ అందరూ కూడా ఐఐటీలో చాలా హాలిడేస్ వస్తాయి, చాలా సెలవులు ఉంటాయి, నెలలు ఉంటాయి, దాదాపు 1.5 months 2 months కూడా ఉంటాయి. ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత సెమిస్టర్కి అట్లా ఎంజాయ్ చేయొచ్చు, చక్కగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మీకు ఒక వాల్యూ ఉంటుంది, మీ ఐడికి చాలా గౌరవం ఉంటుంది. చాలా సినిమా హాల్స్కి మీరు వెళ్తే, మన మాల్స్కి వెళ్తే, వాటిల్లో వెళ్తే కొంత ఎక్స్ట్రా మీకు
బెనిఫిట్స్ కూడా ఇస్తారు. మీ ఐడి కార్డుకి అంత వాల్యూ ఐడి కార్డ్ అనేది. సో కరెక్ట్గా ఉండండి, మంచిగా చదవండి. ఒక ఐఐటీలోంచి బయటకు వచ్చేటప్పుడు ఒక మంచి గుడ్ హ్యూమన్ బీయింగ్గా బయటికి రావాలని, మంచి క్యాంపస్ ప్లేస్మెంట్స్ తోటి బయటికి రావాలని కోరుకుంటూ విష్ యూ ఆల్ గుడ్ లక్. నేను చెప్పినవన్నీ మంచి మాటలుగానే తీసుకోండి, అన్ని పాజిటివ్ మాటలు చెప్పాను. ఇవన్నీ ఎప్పుడు మైండ్లో పెట్టుకోండి. స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా ఇద్దరు ఒకరికొకళ్ళు, పేరెంట్స్ కూడా స్టూడెంట్స్ తోటి ఫ్రెండ్లీగా ఉండటానికి ట్రై చేయండి. మాట్లాడండి, మీ వాడిని మాట్లాడినవాడిని మీరు మాట్లాడండి, తెలుసుకోండి, చక్కగా ఎంకరేజ్మెంట్గా ఉండండి. మీ వాడు ఏదన్నా తప్పు చేయడు. జనరల్గా ఐఐటీస్ అంటే మనకు చాలా నేర్పుతాయి. నేను చెప్పిన కూడా కొన్ని జాగ్రత్తలు మాత్రం చెప్పాను. కాబట్టి పేరెంట్స్ మీరు వాచ్ చేస్తూ ఉండండి, స్టూడెంట్స్ కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇద్దరూ కలిసి ఐఐటీస్ని మనకి హెల్ప్ఫుల్గా తీసుకొని మనం గ్రోత్కి ఐఐటి ఉపయోగపడేలాగా చూసుకోండి. సో మంచి హ్యూమన్ బీయింగ్గా బయటికి రావాలని కోరుకుంటూ విష్ ఆల్ గుడ్ లక్ గైస్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.